Can you really earn 10,000 to 30,000 every month using ExtraPe App? Or is it just another app making fake earning claims? ఈ రోజు వీడియోలో అయితే మనం దాని గురించి మాట్లాడదాం. లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు మనం అఫిలియేట్ మార్కెటింగ్ నుండి సైడ్ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేస్తామో చూద్దాం. సో మీకు సింపుల్గా ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్తాను. లైక్ ఇది టెక్నికల్ డెఫినేషన్ కాదు, నార్మల్గా చెప్తాను. అది ఎలా అంటే లైక్ మనకి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, లేకపోతే చాలామంది వ్లాగర్స్ కానీ, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కానీ మనకి వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఆర్ వాళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ని మనకైతే లింక్లో డిస్క్రిప్షన్స్లో పెడతా ఉంటారు. సో ఆ డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్స్లో మనం క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మనం బై చేసామనుకో వాళ్ళకి కొద్దిగా కమిషన్ అనేది వెళ్తుంది. సో అలా వాళ్ళు లైక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కాకుండా అక్కడి నుంచి కొనే మనీ అనేది ఎర్న్ చేస్తారు. సో ఇది మనకి సింపుల్ ఫార్ములా ఈ ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో ఈరోజు మనమైతే ExtraPe అనేసి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో నుంచి మనము ఇలా కమిషన్స్ ద్వారా ఎలా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనేసి చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, మనం దీనికోసం అయితే ఫస్ట్ ExtraPe అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం యాప్ స్టోర్కి వెళ్దాం. యాప్ స్టోర్ అయినా ప్లే స్టోర్ అయినా, ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనమైతే ExtraPe అనేసి ExtraPe అనేసి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ExtraPe అఫిలియేట్ మార్కెటింగ్ అనేసి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. జస్ట్ దీనిపైన ఓపెన్ క్లిక్ చేద్దాం. సో ఓపెన్ క్లిక్ చేస్తేనే మీకైతే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టైం యూజర్స్కి అయితే లాగిన్ చేసుకోమని నంబరు మీ ఈమెయిల్ కానీ జెండర్ అవన్నీ అడుగుతుంది. సో అవన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వస్తుంది. అది మళ్ళీ పెద్ద ఆ ప్రాసెస్ ఎందుకు మళ్ళీ చూపించేదానికి అనేసి నేనైతే డైరెక్ట్ ఇట్లా లాగిన్ చేసి చూపిస్తున్నాను. సో అది మీరు ఒక 2-3 మినిట్స్ అయితే చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంటర్ఫేస్లో చూసుకుంటే మనకి మేజర్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీ కానీ, అజియో అవన్నీ అయితే ఉన్నాయి. సో మీకు మెయిన్ది అయితే చూపిస్తుంది ఇంట్లో. సో మనం ఇక్కడ మేక్ లింక్స్ అనే కింద ఒకటి కనిపిస్తుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే మనము ఫ్లిప్కార్ట్లో నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ లింక్ని తీసుకొచ్చామనుకోండి, ఒక లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ మనకు పేస్ట్ చేస్తే ఇదేం చేస్తుందంటే మన లింక్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ లింక్ పైన ఎవరైతే క్లిక్ చేసి బై చేస్తారో వాళ్ళు బై చేసిన దాంట్లో నుంచి కమిషన్ అనేది మనమైతే ఎర్న్ చేయొచ్చు. సో మీకు ఒక ప్రాక్టికల్ డెమో అయితే చూపిస్తాను. సో ఫర్ సపోజ్ నేను ఫ్లిప్కార్ట్లోకి వెళ్తున్నాను. సో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ షర్ట్స్ ఫర్ మెన్ అనేసి లేకపోతే ఏదో ఒకటి కొడతాను. సో మనకి ఇక్కడ సోలోడ్ స్టోర్ అనేసి ఒకటి కనిపించింది. సో దీనిపైన క్లిక్ చేస్తాం. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా పైన, దీనిపైన క్లిక్ చేసి కాపీ లింక్ చేద్దాం. సో లింక్ కాపీ చేసిన తర్వాత డైరెక్ట్ ExtraPeకి అయితే వచ్చేసి ఆ లింక్ని మనం జస్ట్ పేస్ట్ చేద్దాం అంతే. సో ఇక్కడ పేస్ట్ చేసి మేక్ లింక్స్ అని నొక్కితే మన లింక్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మనమైతే కాపీ చేసుకునేసి జస్ట్ నేను టెస్టింగ్కి పర్పసే కాబట్టి వాట్సాప్లోకి అయితే తీసుకెళ్తాను. సో వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో మనమైతే పేస్ట్ చేద్దాం ఆ లింక్ని. సో ఆ లింక్ని పేస్ట్ చేస్తే మనకైతే ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఒకసారి ఈ లింక్ పైన క్లిక్ చేసి ఏది ఓపెన్ అవుతుంది అనేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తే మనకు డైరెక్ట్ ఆ షర్ట్ పైకే తీసుకెళ్ళిపోయింది. సో ఇది ఎవరికి డౌట్ వచ్చేది అది ఇది అదే అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నట్టు అది ఇది అనేసి డౌట్ రాకుండా అయితే ఇదైతే కరెక్ట్గా అయితే మనకు కనిపిస్తుంది. డైరెక్ట్గా ఏది లేకుండా అదే ఆటోమేటిక్గా ప్రాసెస్ అనేది తీసుకునేసి వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసాం కదా. సో ఈ ExtraPeలోకి వచ్చేస్తే మనకి ఇక్కడ మై యాక్టివిటీస్ అని ఉంటుంది ఒకటి. సో మై యాక్టివిటీలో మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఒకటి లింక్స్ క్లిక్ చేస్తున్నాను. సో దానివల్ల 3 చూపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేసింది అయితే ఇదే లైక్ 2:31 AM అంటే నేను మిడ్ నైట్ షూట్ చేస్తాను. 2:31కి అయితే ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది 2 టైమ్స్ క్లిక్ చేశారనేసి. ఇలా అయితే మనం లింక్ షేర్ చేసుకోవచ్చు. అండ్ బై చేస్తే మనకి ఇక్కడ టోటల్ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తాయి, టోటల్ ఎర్నింగ్స్ అనేది కనిపించేస్తాయి. ఇలా ఫ్లిప్కార్ట్లో నుంచి మీరు ప్రతి దాంట్లో నుంచి అలా చేయొచ్చు. బట్ అమెజాన్లో మాత్రం అమెజానే వీళ్ళతో లైక్ కొలాబరేట్ చేసి దాంట్లో యాప్స్లోనే చాలా ప్రాసెస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఇవంతా చూపించచ్చు. హోమ్ టు ప్రమోట్ అనేసి ఇవంతా ప్రాసెస్ అనేది చాలా పెద్దది ఉంటుంది. అండ్ మిగతావి అయితే ఇదంతా లైక్ మింత్రా కానీ అజియోలో కానీ మనమైతే అలానే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎలా రెడీమ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ పైన మీకు 0.00 నేను ఇంతవరకు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇది 100 పైన వస్తాయి ఇక్కడ రెడీమబుల్ అమౌంట్. ఇక్కడ మనము రెడీమబుల్ అమౌంట్ పైన క్లిక్ చేసి మనమైతే ఇది రెడీమ్ చేసేయచ్చు. సో ఇలా అయితే మనం రెడీమ్ చేయొచ్చు.
దీంట్లో మనకి ఏది పోయేది ఉండదు, అంతేమీ నష్టాలు ఏమి ఉండవు, వితౌట్ ఇన్వెస్ట్మెంటే ఇది. సో ఇంకా మన ప్రొఫైల్లో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, లైక్ మై అకౌంట్ కానీ, నీ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లైక్ ఇదే మొత్తం మీ యాక్టివిటీ ఎవరైతే క్లిక్ చేశారో అవంతా మనకి చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్స్ హిస్టరీ అని ఉంది కదా. సో ఇంతవరకు నాదైతే నేనే క్లిక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ టోటల్ క్లిక్స్ 2 అని చూపించింది. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత దీంట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ని రెఫరల్ చేయాలన్నా ఇక్కడ పైన రెఫరల్ చేస్తే పైన ఇక్కడ ఉంటుంది రెఫరల్ సింబల్, అది నొక్కితే మన రెఫరల్ లింక్ అనేది వస్తుంది. సో దాంతో మీరు రెఫరల్ అయితే చేయొచ్చు. తర్వాత మీకు 10% ఆఫ్, అంటే మీ ఫ్రెండ్ అయితే ఎంతైతే రెఫరల్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంతైతే ఎర్న్ చేస్తారో దాంట్లో 10% అనేది మీరు అనేది ఎర్న్ చేస్తారు. మనకి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వల్ల మనకు డబ్బులకి ఏమీ నష్టం రాదు. మీరు సైడ్ ఇన్కమ్ లాగా అయితే మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. లైక్ నెలకు ఒక 15,000 కానీ 10,000 కానీ 30,000 వరకు అయితే మనము మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ యాప్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే ఏముండదు, జస్ట్ మనం లింక్స్ అవంతా షేర్ చేసుకొని అలా మొత్తం అందరి దగ్గర కొనిపించి అట్లా ఇట్లా చేయడం. ఎవరైనా కొనాలనుకున్న మన ఫ్రెండ్స్ దగ్గర ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మనకి లింకులు పెట్టేసి మన లింక్ నుంచి కొనమనేసి చెప్తే మనకు కొద్దిగా బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ మీరు ప్రతి దాంట్లో మీరైతే చూడండి, లైక్ యాప్స్ ఇక్కడ మీకు ఆడ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కానీ, అజియో కానీ, మింత్రా కానీ కనిపిస్తుంది. ప్రతి ఒక్క దానిపైన మనకి ఎంతెంత కమిషన్ అనేది వస్తుంది అనేసి సపరేట్గా అయితే వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. మనకి ఇంగ్లీష్లో అండ్ హిందీలో అయితే అవైలబుల్గా ఉంటుంది. సపరేట్గా మనకి అయితే మెన్షన్ చేస్తుంటారు అది. సో అక్కడ చూసుకొని మీరు ఏ ప్రోడక్ట్స్ని మీరు ఎక్కువ ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అనేసి అవైతే మీరు చూసుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. ఎవరైనా సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసే వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.